తెలుగుదేశం జనసేన పొత్తు మరో 15 ఏళ్లు కొనసాగుతుందంటూ అటు తెలుగుదేశం ఇటు జనసేన ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో పార్టీల అధినేతలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్ళడం లేదు. ప్రతిసారి ఏదో ఒక వివాదం చెలరేగుతోంది. ఆ వివాదాన్ని సద్దు మణిగేలా చేయడానికి అటు రెండు పార్టీల అధినాయకులకి సమయం సరిపోతుంది. పాలనను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం పార్టీల మధ్య చెలరేగుతున్న వివాదాలను సద్దుమణిగే ప్రయత్నంలోనే సమయం అంతా పూర్తి కానిచ్చేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు దారుణమైన ఓటమిని చెవి చూస్తాయన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు దారికి రావడం లేదు, కలిసి ముందుకు నడవడం లేదు. నాయకులు మాత్రం 15 ఏళ్ల పొత్తు అంటూ ప్రకటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పొత్తుతో ముందుకు వెళ్ళడానికి కార్యకర్తలు నాయకులు సిద్ధంగా లేరన్న సంగతిని ఇటీవల జరిగినటువంటి అనేక పరిణామాలను గమనించినప్పుడు, సంఘటనలను చూసినప్పుడు అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలోనే పవన్ కళ్యాణ్ ఏపీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ పైన సీరియస్ అయ్యారు. ఆ తర్వాత హోంమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వివరణించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పేకాట శిబిరాలపైన డీజీపీని రిపోర్ట్ అడిగారు. ఈ అంశంలో కూడా హోంమంత్రి సర్దుకొని పోయే విధంగా వ్యూహాత్మకంగా మాట్లాడింది. సమస్యకు ఆజ్యం పోయకుండా వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఇటీవల డిఎస్పీ జయసూర్య గురించి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కు వ్యతిరేకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడడం, ఈ అంశం పైన జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడం, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ ఇష్యూను సద్దుమణిగేలా చేయడం, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయిండవచ్చు, పవన్ కళ్యాణ్ కరెక్ట్ అయిండవచ్చు అంటూ తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రేషన్ వ్యవహారంలో మంత్రి నాదెండ్ల, మరో మంత్రి నారాయణ మధ్య చెలరేగిన వివాదం, అదే విధంగా పిఠాపురంలో వర్మ వ్యవహారం, పవన్ కళ్యాణ్ గెలిచిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ వర్గం వర్మను పక్కన పెడుతూ వచ్చింది. వర్మ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే పవన్ కళ్యాణ్ పైన, జనసేన పైన దండెత్తిన నేపథ్యంలో, జీరో చేశామనే వ్యాఖ్యల నేపథ్యంలో వర్మ స్పందించినటువంటి విధానం, ఆయన వర్గం స్పందించిన విధానం, ఆ తర్వాత దాన్ని సద్దు మణిగేలా చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన మధ్య జరిగినటువంటి ఘటనలకు ఉదాహరణలు. అయితే ఈ ఘటనలన్నింటినీ ఎప్పటికప్పుడు సద్దు మణిగేలా చేసే విధంగా, ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తెలుగుదేశం జనసేన ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సాధ్యం కావడం లేదు. క్షేత్రస్థాయిలో నిత్యం ఏదో ఒక వివాదంతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అటు తెలుగుదేశం ఇటు జనసేన నుంచి ఎప్పుడు ఏదో ఒక వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం దీంతోనే సమయం మొత్తం కంప్లీట్ అయిపోతుందన్న ఆవేదనలోకి వెళ్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాలన సంబంధించిన వ్యవహారం చూసుకోవడంతో పాటు ఈ పంచాయతీలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందన్న ఆవేదన అటు తెలుగుదేశం పార్టీలో ఇటు జనసేనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చిరంజీవిని మాట్లాడినటువంటి వివాదం, ఈ వివాదాన్ని చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి సద్దుమణిగేలా చేశారు. ఈ వివాదం తీవ్ర స్థాయిలో రెండు వర్గాల మధ్య పోరుగా తీసుకుపోయింది, రెండు అభిమాన సంఘాల మధ్య పోరుగా తీసుకుపోయింది. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు శాఖశక్యంగా వ్యవహరించి వివాదాన్ని సద్దుమణిగేలా చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా నిప్పు రాజుకుంటోందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సర్దుకుపోయినప్పటికీ స్థానికంగా క్యాడర్ మాత్రం సర్దుకుపోయే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఇష్యూలోనూ ఇదే విధంగా అటు తెలుగుదేశం జనసేన పార్టీలు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోతున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పాలనకు ఇబ్బందికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పంచాయతీలకే సమయం సరిపోతుంది, పాలనను పట్టించుకోవడం లేదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నిత్యం ఇదే అంశాలపైన దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది. సమన్వయం పూర్తిగా కొరవడింది రెండు పార్టీల మధ్య. నిత్యం ఎమ్మెల్యేల స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వివాదాలు తెర మీదకి వస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఇంతకంటే ఎక్కువగా ఉన్నాయి. తెర మీదకి రాని అంశాలు ఎన్నో ఉన్నాయి తెలుగుదేశం జనసేన మధ్య. ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన రెండు నష్టపోతాయన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎంత ప్రయత్నించినప్పటికీ 15 ఏళ్లు కూటమిగా కొనసాగాలని స్థానికంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఆ రకమైనటువంటి మైండ్ సెట్ తో లేరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధినాయకులు ఎంత సర్దుకొని పోయినా, ఎంత సవరించుకొని మాట్లాడినా క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు ఆ స్థాయిలో
సర్దుకుపోయే విధంగా, సవరించుకొని మాట్లాడే విధంగా లేరన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.